సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ఈ పేరుని గనక మీరు ఒక్కసారి మీ మనస్సులో స్మరించినట్లయితే ఈ ప్రభువు సైన్యం ఎట్లా ఉంటుంది? తన ప్రజలను కాపాడటానికి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారిని క్షేమముతో నింపడానికి దేవుడు దూతలను పంపిస్తాడు, ఆయన సైన్యాన్ని పంపిస్తాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదమే పొందాలని కోరుకుంటే, దేవుని ద్వారా స్వస్థత పొందాలని కోరుకుంటే, దేవుని ద్వారా దీవించబడాలని కోరుకుంటే, సైన్యములకు అధిపతియగు దేవుడు నీకు మేలు చేయాలని నీవు ఆశపడితే నువ్వు ఎక్కడికి రావాలో తెలుసా? తిన్నగా ఆయన దగ్గరకు రావాలి. చాలామంది ఎరుగక, తెలిసని నేను అనుకోను కానీ తెలియకనే దేవుని సన్నిధానానికి రారు, దేవుని సముఖమునకు రారు, ఆయన మందిరంలోనికి రారు. రాకపోవడం వలన నువ్వు సాధించేది ఏముంటుంది చెప్పు? ఏమీ ఉండదు. దేవుని వాక్యం బోధిస్తుంది, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు తన నామమందు విశ్వాసం ఉంచే ప్రతి వారిని ఆయన దీర్ఘాయుష్మంతులుగా నింపుతాడని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా. అందుకని అంటాడు, సైన్యములు ఆయన దగ్గర ఉన్నాయి, అయితే నీకేం కావాలి? నీకే రకమైన సహాయం కావాలి? నీకేం కావాలో అడుగు అని అంటున్నాడు దేవుడు. అందుకని ఇక్కడ అంటాడు, నీ నోరు బాగుగా తెరువుమో. బాగుగా తెరువు అని అంటే నువ్వు మంచి విషయాలను అడుగు, అదే నీ నోరు తెరవడం అంటే. నీకే మేలు కావాలో అడుగు. అడిగితే నీవు నోరు తెరిస్తే నేను దానిని నింపెదను అన్నాడు. దాని అర్థం ఏంటంటే మళ్ళా నువ్వు అడిగే పని లేకుండా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వు ఆశీర్వదించబడతావు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మా పెద్దబాబు విషయంలో కూడా మరి ఎలర్జీ కింద వచ్చింది. నేను ఏలూరులో జరిగే అంజూరపు పండుకి వెళ్ళి ఆ పండుని తీసుకొచ్చి ఆ బిడ్డకి ఇచ్చినప్పుడు, ఆ అంజూరపు పండు తిన్నప్పుడు ఆ బిడ్డకు కూడా సంపూర్ణ స్వస్థత వచ్చింది, తగ్గిపోయింది. ఆ తైలం మరి ఆ స్వస్థ వస్త్రంతో మరి ఆ ఒళ్ళంతా రాసి రుద్దినప్పుడు బిడ్డకి స్వస్థత వచ్చింది. బండి కిక్కు కొడుతుంటే కాలు నరం ఎలా పట్టేసిందో తెలియదు. అడిగి తీసి అడిగి వెళ్ళిన స్థితిలో నా పెద్ద బిడ్డ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి ఒక డాక్టర్ గారు అయితే అన్నారు, ఎప్పుడో దెబ్బ తగిలి ఉంటుంది, ఆ నరాలు చీరుకుపోయినాయేమో, లోపల ఎక్స్రే తీయించురండి, అది తగ్గపోతే కనుక ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలన్నారు. అయితే నేను మొంది బిళ్ళ కూడా తీసుకోకుండా వెనక్కి వచ్చేసాను. స్కానింగ్ తీయించలేదు, ఎక్స్రే తీయించుకోకుండా ఇంటికి వచ్చేసి ఆ స్వస్థ వస్త్రాన్ని ఆ తైలంతో రాసి ద్రాక్ష రసం పట్టించి మరి స్వస్థ వస్త్రం కట్టినప్పుడు, ఆ తైలం రాసినప్పుడు ఆ బిడ్డకి స్వస్థ. ఆ రేత్రికాల సమయంలో దేవుడు స్వస్థపరిచి, ఉదయకాలానికి వేరే డాక్టర్ గారు ఏమీ లేదు, ఎక్స్రే కూడా అవసరం లేదని చెప్పారు. దేవుడు చేసిన మేలు బట్టి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రేపల్లెలో అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. సూర్యాపేటలో అక్టోబర్ 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో అక్టోబర్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండ్కు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో అక్టోబర్ 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. విజయవాడలో అక్టోబర్ 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో అక్టోబర్ 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. నంద్యాలలో అక్టోబర్ 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రైల్వే స్టేషన్ దగ్గర, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో
అక్టోబర్ 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. మార్కాపురంలో అక్టోబర్ 11వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలో అక్టోబర్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో అక్టోబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచెర్లలో అక్టోబర్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. డోన్లో అక్టోబర్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, డోన్. నరసరావుపేటలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో అక్టోబర్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. గుంటూరులో అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. వైజాగ్లో అక్టోబర్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో అక్టోబర్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.